హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే స్వీట్ కార్న్ తోటి స్నాక్స్ ఐటమ్ హెల్దీ ఫుడ్ అయితే తయారు చేస్తున్నానండి. ముందుగా మొక్కజొన్న గింజలను అలాగా విడిగా తీసుకోవాలి. అందులోని సగం ఏమో పేస్ట్ కచ్చాపిచ్చాగా చేసుకోవాలండి. మరికొన్ని ఏమో పక్కకు పెట్టుకోవాలి. అది పేస్ట్ చేసుకున్న దాన్నేమో ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే గింజలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. మా పిల్లోడైతే కలిపేస్తున్నాడండి, మా చిన్నవాడు. అందులోకి ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను క్యారెట్ ఎక్కువగా వాడతానండి, అందుకే వేసుకుంటున్నాను. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. అది తీసేయాలంటే తీసేసుకోవచ్చు. అందులోని కొద్దిగా సాల్ట్, కారం, జీలకర్ర, అందులోనే శనగపిండి, కొద్దిగా వరిపిండి కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే కరకలాడుతూ వస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలండి. ఆ వాటర్ సరిపోతుందండి, మళ్ళీ వాటర్ అయితే వేసుకోక్కర్లేదు. అలాగా దాన్ని బట్టి అది అలా సరిపోతుందండి. ఇలా పొంగనాలు పెనం పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అలాగా ఉండల కింద చేసుకొని మన ఇష్టమండి, అలాగైనా వేసుకోవచ్చు. వేసుకొని దాన్ని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. అలాగా చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్గా హాట్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో చెప్పండి ప్లీజ్ అండి. హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా నడుతూ తింటారండి. చక్కగా స్నాక్స్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగైతే నేను మొత్తం అయితే అలా తిప్పుకుంటున్నానండి. మొత్తాన్ని అయితే తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. అట్టేపు కూడా ఆ వేడికి కాలుతాయండి, సరిపోతుంది. మళ్ళీ ఒక నిమిషం తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. రెండు వేపులు అయితే బాగా కాలినాయండి. మొత్తం అన్నీ అలా తీసేసుకోవాలండి. తీసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి ప్లీజ్. బాయ్.